50% మేడం. కొన్ని సెక్టార్లో బాగుంది, కొన్ని సెక్టార్లో బాగాలేదు. మనం ఇది బస్ ఫెసిలిటీ చూసుకుంటే బస్ ఫెసిలిటీ చాలా చండాలంగా ఉంది మేడం. మా మగవాళ్ళకి అసలు బస్ సీట్ దొరకలేదు, ఏం లేదు. అసలు మొత్తం ఆడవాళ్ళు ఆక్యుపై చేస్తున్నారు. ఆ బస్సులు ఏమో తగ్గించిండ్రు, ఫ్రీ అని చెప్తూనే మళ్ళీ బస్ ఫేర్ పెంచిండ్రు. ఒకప్పుడు నేను వీడికి అమీర్పేటకి 30 రూపాయలు వస్తుండే, ఇప్పుడు 40 రూపాయలు అవుతుంది నాకు. రాను 40 పోను 40 అంటే 20 రూపాయలు పెరిగింది నాకు. డైలీ పెడితే నెలకుంటే 600 రూపాయలు పెరుగుతుంది నాకు నా బడ్జెట్. అంతకుముందు తక్కువ అయిపోతుంది నాకు, 600 రూపాయలు బడ్జెట్ పెరిగింది. అంత బస్ పాస్ 1300 ఉండే, 1200 1100, ఇప్పుడు 1650 అయింది బస్ పాస్. ఇప్పుడు మళ్ళీ కొత్త బస్సులు సూపర్ డీలక్స్ అని పెట్టారు బస్సులు, అందులో 50 రూపాయలు టికెట్. ఒక సామాన్య వ్యక్తి ఎలా ప్రయాణం చేయమంటారు? డైలీ కూలీ కానీ డైలీ పని చేసుకునే వాళ్ళు, నెలకు చిన్న జీత వాళ్ళు ఎట్లా చేయమంటారు చెప్పండి? ఆడవారికేమో ఫ్రీ పెట్టిండ్రు, మగవారికేమో రేట్లు పెంచారు. కానీ నువ్వు ఎక్కడిచ్చినావు ఫ్రీ అసలు? మళ్ళీ పండగలు, హిందువుల పండగలప్పుడు, స్పెషల్ హిందువుల పండగలప్పుడు 50% హైక్ చేస్తారు బస్ ఛార్జెస్. మేము అంతకుముందు మన బాసర ఇట్లా దసరాకి వెళ్దాం అనుకుంటే, దసరాకి కానీ మన సంక్రాంతి పండుగకి వెళ్దాం అనుకుంటే 400, 500, 600 రూపాయలు పర్చేస్. మామూలుగా 300 రూపాయలు ఉంటుండే, 300 రూపాయలు ఇప్పుడు 700, 800 చేసినట్టు. ఎలా వెళ్ళమంటే కుటుంబం ఒక ఫ్యామిలీతో వెళ్ళాలంటే ఎలా చెప్పండి? ఒక నలుగురు ఉంటారు ఒక కుటుంబంలో, నలుగురికి బస్ ఫేర్స్ 50%, 100% హైక్ చేసిందంటే ఎట్లా చెప్పండి? ఆ వ్యక్తి యొక్క బడ్జెట్ ఎంత అయితే పెరుగుతుంది. చెప్తా, అది కూడా చెప్తా. అది బడ్జెట్ కూడా, డబ్బులు కూడా 100% పెరుగుతుంది ఛార్జెస్. మళ్ళీ పోనీ ఆ బస్సులు పెంచిరా అంటే ఎక్కువ అంటే అవి పెంచలేరు. ఉన్న బస్సులనే అవి తింపుతున్నారు. ఏ బస్సు చూడు ఫుల్ రష్. ఎలా ఎక్కమంటారు చెప్పండి? ఇంకోటి హైడ్రా, ఈ హైదరాబాద్కి వచ్చేసి హైడ్రా విషయం. ఇప్పుడు ఎంతోమంది బడబడ నాయకులు వాళ్ళు కూడా FTAలో కట్టుకున్నారు, చెరువులు కట్టుకున్నారు. వీళ్ళు వాళ్ళే మాత్రం కూల్చలేవు. ఒక సామాన్య వ్యక్తి కట్టుకుని ఇళ్ళని మాత్రం కూల్చేస్తున్నారు. గుడిసేస్తున్నారు. బిల్డింగ్ గవర్నమెంట్ పర్మిషన్ ఇస్తుంది కదా, వాళ్ళు అపార్ట్మెంట్ కట్టుకున్నది, గవర్నమెంట్ పర్మిషన్ ఇస్తే వాళ్ళు ఇల్లు కట్టుకున్నది, దానికి గవర్నమెంట్ పర్మిషన్ ఉన్నది, కరెంటు బిల్లు ఉంది, MRO అవన్నీ ఉన్నాయి, లీగల్గానే ఉన్నాయి. నువ్వు పర్మిషన్ ఇచ్చింది నువ్వే కొలగొట్టింది నువ్వే. వాటికి EMIలు కట్టాలి. బ్యాంక్ లోన్ తీసుకున్నారు, బ్యాంక్ కూడా ఇచ్చింది లోను. అంటే అన్ని రికార్డ్స్ ప్రూఫ్స్ ఉంటే నాకు ఇస్తుంది బ్యాంక్ కూడా. అది ఒక విషయం, అది కూడా బాగాలేదు మేడం. హైడ్రా బాగాలేదు, బస్ ఫెసిలిటీ బాగాలేదు. అట్లా ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు వచ్చి 2.5 సంవత్సరాలే అవుతుంది కదా, అంటే అన్ని హామీలు నెరవేర్చాలంటే ఇంకా టైం పడుతుంది కదా. మేబీ ఇంకా 2.5 సంవత్సరాల్లో మొత్తం చేస్తారేమో కదా. హామీలు నువ్వు గెలిచేటప్పుడు నీకు లేదా? ఎలక్షన్స్ వెళ్ళేటప్పుడు నువ్వే హామీలు ఇచ్చినావు. ఈ బస్సు నెలకు 200-500 మహిళలకు ఇస్తామని, అన్నీ చూసుకొని ఇస్తాం. ఇప్పుడు ఒక ఇంటికి మనం బడ్జెట్ వేసుకుంటాం, మనం నాకు ఖర్చు ఇంత బడ్జెట్ వేసుకునేగా మనము ఇది కొనుక్కోవాలి అది కొనుక్కోవాలనుకుంటాం కదా. నీకు లేదా బడ్జెట్ ఎంత? మన రాష్ట్ర బడ్జెట్ ఎంత? నేను నెరవేర్చగలుగుతాను హామీలు లేదని ఎవరికైనా తెలుస్తా క్లారిటీ. అంటే గాలికి ఇచ్చడం హామీలు, కేవలం గాలికే. గెలిచిన తర్వాత చూద్దాం, ఇస్తాం లేకుంటలేదు. జనాలు ఏమైనా అడుగుతారా? ఇప్పుడు అంతే, అన్ని రాజకీయ పక్షాలు ఇవే చేస్తున్నాయి, హామీలు ఇస్తున్నారు. జనాలకు తెలియదు, అమాయకులు ఇస్తారా వచ్చని ఓటేస్తారు, గెలిచిన తర్వాత ఇవ్వరు. కామనేగా మేడం అంతా చేసేది అది. అంటే ఇప్పుడు ఉచిత బస్ పథకం అని చెప్పి పెట్టారు కదా, ఇప్పుడు చాలామంది మహిళలకు కావచ్చు, లేదంటే చదువుకునే విద్యార్థులకు కావచ్చు, చాలా వరకు హెల్ప్ అవుతుంది కదా. ఇది హెల్ప్ అవుతుంది మనకు, కానీ ఇప్పుడు ఈ చేత్తో నుంచి ఈ చేత్తో తీసుకుంటున్నారు మన డబ్బులు, కుడి చేత్తో నుంచి ఎనిమిది చేత్తో తీసుకుంటున్నారు అంతేగా. మనకి ఇక్కడ తెలుస్తుంది ఇస్తున్నాడు, కానీ ఇక్కడ ఇటుకలు తీసుకుంటున్నారు కదా, అదే చూస్తున్నాను. అప్పుడు ఇంకోటి ఈ మూసి ప్రక్షాళన అన్నారు, ఎలక్షన్స్ అప్పుడు హామీ ఇచ్చారు మూసి ప్రక్షాళన చేస్తామని. ఇవి ఇచ్చిన హామీలు నెరవేర్చును. మూసి ప్రక్షాళన అది కాదు మనకు కావాల్సింది, వైద్యం కావాలి. విద్యను డెవలప్ చేయాలి, వైద్యాన్ని డెవలప్ చేయాలి. మూసి ఎవరు అడిగినామా? నువ్వు కూడా హామీ ఇచ్చినావు ఎలక్షన్స్లో, మేనిఫెస్టోలో పెట్టినావు. నువ్వు 2000 ఇస్తా అన్నావు, అది ఇవ్వు, అది చెప్పు మాకు. కానీ మూసి ఏం చేయమని చెప్పలేగా మేము. అది అంటే హాస్పిటల్ కానీ లేదంటే హాస్పిటల్స్ కూడా వ్యాక్సిన్స్, హాస్పిటల్ కూడా సరే పడకలు లేవు, హాస్పిటల్ సరే ఇంజెక్షన్స్ లేవు, పడకలు సరే డాక్టర్స్ లేవు, పిల్లలకు వ్యాక్సిన్స్ లేవు సరిగా. ఇందిరమ్మ ఎక్కడ ఇచ్చారు మేడం? అంతకుముందు కేసీఆర్ కట్టిన ఇల్లునే వాటినే మళ్ళీ వీళ్ళు కలర్ పెయింట్ వేసి ఇవ్వడం తప్పించి వీళ్ళు కొత్తగా వేసింది ఏం లేదు. వీళ్ళు విద్యార్థులకి చదువు గురించి నోటిఫికేషన్ కానీ అవన్నీ ఎలా ఉన్నాయి? ఏంటి మేడం? విద్యార్థులకి నోటిఫికేషన్ అవన్నీ జాబ్ నోటిఫికేషన్ ఏమన్నారు? మన ఆర్టీసీ క్రాస్ రోడ్ అశోక్ నగర్కు రాహుల్ గాంధీ వచ్చినప్పుడు ఏమన్నాడు? ఏడాది లోపల 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని.
చెప్పారు. నాకు అన్ని గుర్తు. నేను కూడా క్యాంపస్ స్టూడెంట్, క్యాంపస్ దగ్గర ఉంటాయని డిఎస్ వేస్తాం అందరూ. ఏడాది రిలేషన్ ఎవరికైనా కామన్ సెన్స్ ఆలోచించండి. మేము రాష్ట్రంలో ఎన్ని జాబ్లు ఉన్నాయి, గవర్నమెంట్ జాబ్ 4-5 లక్షలు. ఎవరు సంవత్సరానికి రిలేషన్ ఇస్తామని ఎవరు చెప్తాడు అసలు? మినిమం కామన్ సెన్స్ డిగ్రీ చదువుకోవడం తెలుస్తుంది. ఇప్పుడు జనాలకు వీళ్ళు కూడా కాంపిటేటివ్ ఎగ్జామ్ ప్రిపేర్ విద్యార్థులకు వెళ్ళాలి. అరే ఎట్లా ఇస్తారో 2 లక్షలు ఉద్యోగాలు ఏడాది లోపల. మొత్తం రాష్ట్రం అంతా వెళ్తే గవర్నమెంట్ ఎంప్లాయీస్ 5 లక్షలు ఉంటారు. నువ్వు ఈ సంవత్సరం 2 లక్షలు ఉద్యోగాలు ఇస్తావు నువ్వు? కామన్ సెన్స్ జస్ట్ కామన్ సెన్స్ అండి. దానికి పెద్ద పిహెచ్డీ చేసిన అవసరం లేదు, జస్ట్ కామన్ సెన్స్ ఉండాలి అంతే. ఏవి వచ్చినాయి చెప్పండి? ఏం రాలేదు మేడం నాకైతే. నాకు రేషన్ కార్డు కూడా రాలేదు నాకు. రైతులు మరి హామీలు ఇచ్చారు కదా, అవి నెరవేర్చారంటారా? రైతులకి ఏమో కౌలు రైతులకు ఇస్తామన్నారు 12,000 10,000 అది ఇచ్చిండ్రా. ప్లస్ రైతు బంధు సంవత్సరానికి 2 సార్లు 3 సార్లు అన్నారు. ఒక్కోసారి ఒకటేసారి వేసారు అంతే. అది కూడా 1 ఎకరము 2 ఎకరాలకి ఇస్తున్నారు. ఎక్కడ హామీ నెరవేర్చారు? ఎవరన్నారు? ప్రజలు అన్నారా? ఎక్కడ చెప్పండి? ఎవరు కావాలని చెప్పండి నాకు. అలా కార్యకర్తలు ఉంటారు, సామాన్య ప్రజలు ఎవరు అంటలేరు. ఊర్లో కానీ ఎక్కడ ఎవరు అంటలేరు సామాన్య ప్రజలు. కార్యకర్తలు అంటారు. పార్టీ కార్యకర్త ఎట్లా కోరుకుంటారు మా ప్రభుత్వం రావాలని. నార్మల్ పర్సన్ అడిగితే చెప్తారు. నార్మల్ పర్సన్ నేను ఏ పార్టీ కాదు, నేను కాంగ్రెస్ కాదు, టీఆర్ఎస్ కాదు, ఏ పార్టీ కాదు, జస్ట్ ఒక పబ్లిక్గా చెప్తాను నేను. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారి పరిపాలన ఎట్లా ఉంది? చండాలంగా ఉందమ్మా. ఎందుకు సార్? గవర్నమెంట్ ఎంప్లాయ్కి ఏం చేసిందమ్మా? ఒక గవర్నమెంట్ ఎంప్లాయ్ కన్నా ఒక డిఏలు ఇచ్చిరా, ఒక పిఆర్సీ ఇచ్చిరా. అసలు పిఆర్సీ అనేది తెలియదు. ఎప్పుడో దొడ్డు ముక్క ముందు ఒకరికి ఇచ్చిపోయినారు కేసీఆర్ గారు. తర్వాత ఇంతవరకు లేదు ఇందేరా. అక్కడ ఎవరో మోడల్ పోవాలంటే ఆ మోడల్కి పైసలు పెట్టి 300 కోట్లు 400 కోట్లు పెట్టుకోనికి వస్తుంది. మనం మాకేందుకు ఏమైందమ్మా? మేము గవర్నమెంట్ డ్యూటీ చేస్తలేమా? గవర్నమెంట్ ఎంప్లాయీస్ కామా? పబ్లిక్ నడిచేదే గవర్నమెంట్ ఎంప్లాయీస్ గురించి కదా. మరి ఏం చేస్తారమ్మా? అంటే 2.5 సంవత్సరాలు అవుతుంది కదా, ఇంకొచ్చి అన్ని నెరవేర్చాలి హామీలు అంటే కష్టమే అవుతుంది కదా. ఇంకా 2.5 సంవత్సరాలు ఉంది కదా. అంటే అప్పట్లో లాస్ట్ మూమెంట్లో చేసుకుంటా మళ్ళీ నెక్స్ట్ రావాలని చెప్పి చూస్తారా? అప్పటిదాకా మనిషి నాశనం కానీయా? పప్పు రేట్ ఎంత ఉంది తెలుసా అమ్మ? రేవంత్ రెడ్డికి తెలుసా? ఒకసారి కొన్నారా? పప్పు రేటు కొన్నారా? నూనె రేటు కొన్నారా ఎప్పుడన్నా? ఏం చేస్తా అమ్మా? మరి తెలియనప్పుడు ఇంత రేట్లు పెంచుతూనే ఉంటారు. అక్కడ ఒక పక్క వార్ అవుతుంది. ఇక్కడ ఏమైనా ప్రజలకు ఉందా? 41 days అవుతుందమ్మా గ్యాస్ బుక్ చేసుకొని, ఇంతవరకు రాలేదు. మరి ఏం చేస్తుంది ప్రభుత్వం? ఉచిత బస్సు, ఉచిత గ్యాస్ సిలిండర్ ఎవరికి కావాలమ్మా? మా దగ్గర కూడా మీరే వచ్చి కూర్చుంటారు కదా. ఎవరు అడిగారు? మేము కావాలని చెప్పేసి అడిగినామా? దానివల్ల పిల్లలకు ఉచిత స్కూల్ ఫీజు అని చెప్పండి, మంచిగా ఉంటుంది. అది ఉచిత కాలేజ్ ఫీజు అని చెప్పండి. లేకపోతే గవర్నమెంట్ ఉద్యోగికి జీతాలు పెంచుతా అని చెప్పండి. అదొకమ్మా. ఉచిత హాస్పిటల్ అని చెప్పండి. ఆ హాస్పిటల్ ఇప్పుడు అది పెట్టింది ఎవరు? మన మన కొనరేట్ చేసింది ఎవరు? వైఎస్ఆర్ చేసింది. వైఎస్ రాజశేఖర రెడ్డి చేసింది. దాని బిల్లులు కట్టమని చెప్పండి. బిల్లులు కట్ట ఎంత మంచిగా ఉంటుందమ్మా? అదొక పద్ధతి ఉంటుంది బేట. అంటే ఇప్పుడు ఇచ్చిన హామీలో ఏవి నెరవేర్చలేదు అంటారా మరి? నాకైతే ఏం దొరకలేదు బేట. నీకు దొరికినేమో నాకు తెలియదు. ఒక జీతం తప్పించి ఏం రావాలి. ఒక జీతం తప్పించి ఏం అమ్మా. ఒక గవర్నమెంట్ ఎంప్లాయ్కి ఒక చిన్న బియ్యం ముక్క దొరుకుతుందా? ఒక చిన్న చక్కెర ముక్క దొరుకుతుందా? మరి ఏం అడుగుతుందమ్మా? రేవంత్ రెడ్డి గారి పరిపాలన ఎలా అనిపిస్తుంది మీకు? రేవంత్ రెడ్డి పరిపాలన చూస్తున్నట్లయితే చెందాళంగా ఉంది. అయితే నాది బీఆర్ఎస్పీ విద్యార్థి విభాగం సయ్యద్ జుబేర్. అయితే రేవంత్ రెడ్డి విద్యాశాఖ మంత్రి ఇప్పటివరకు పెట్టలేడు. తన దగ్గరనే ఉంచుకొని విద్యార్థులని మొత్తం సమస్యలను ఏం పరిష్కరిస్తలేడు. తన దగ్గర పెట్టుకొని విద్యార్థులతో చెల్లగాటం ఆడుతుండు. ఇప్పటివరకు ఫీజు రియంబర్స్మెంట్ లేదు, స్కాలర్షిప్స్ లేవు. విద్యార్థులకు స్కూటీలు ఇస్తా అన్నాడు, విద్యార్థులకు స్కూటీలు కూడా ఇస్తలేడు. విద్యార్థులకు 5 లక్షల భరోసా కార్డులు ఇస్తా అన్నాడు, ఇప్పటివరకు ఆ 5 లక్షల భరోసా కార్డులు కూడా లేవు. దొంగ హామీలు ఇచ్చి దొంగ మాటలు విద్యార్థులకు చెప్పి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గద్దె మీద కూర్చుండు. కేవలం ఆయనే చేసింది విద్యార్థులకు ఏమీ లేదు. 2.5 సంవత్సరం అయిపోయింది, ఇప్పటికీ విద్యార్థుల సమస్యలను పరిష్కరిస్తలేడు. అట్లనే స్కాలర్షిప్లు వేస్తలేడు, ఫీజు రియంబర్స్మెంట్స్ లేదు, విద్యార్థినీలకు స్కూటీలు లేవు. స్కూటీలు ఇస్తా అన్నాడు, ఇప్పటివరకు స్కూటీలు కూడా లేవు.
స్కాలర్షిప్స్ లేవు, ఏం లేవు. విద్యార్థులతో చెల్లగాటం ఆడుతున్నాడు. ఖబర్దార్ రేవంత్ రెడ్డి ఒకటే చెప్తున్నా, విద్యార్థులతో చెల్లగాటం ఆడితే మాత్రం నేను బీఆర్ఎస్ విద్యార్థి విభాగం డిమాండ్ చేస్తున్నాను. మీరు ఎక్కడ తిరిగినా తెలంగాణ రాష్ట్రంలో మీరు ఎక్కడ తిరిగినా మిమ్మల్ని అడ్డుకునే పరిస్థితి వస్తుంది, మిమ్మల్ని ముట్టడి చేసే పరిస్థితి వస్తుందని నేను హెచ్చరిస్తున్నాను. అంటే రేవంత్ రెడ్డి గారు చాలా హామీలే ఇచ్చారు కదా, సో ఇప్పుడు బస్సు ఉచిత బస్సు కానీ లేదంటే గ్యాస్ సిలిండర్లు కానీ అవన్నీ అందే అంటారా మరి? ఎవరికి ఏమీ అందలేదు. మహిళలకు ఉచిత బస్సు పెట్టిండు, ప్రెగ్నెంట్ లేడీస్ ఉన్నారు, వాళ్ళకి చాలా ఇబ్బంది పడుతుర్రు. ఆ దొంగ హామీలు ఇచ్చి ప్రజలని మోసం చేస్తుండు. అలాగే విద్యార్థుల సమస్యలను పరిష్కరిస్తలేడు. ఆ దొంగ రేవంత్ రెడ్డి ఒక దొంగ మాటలు చెప్పి గెలిచిండు. ఆయన ఇప్పటికీ కూడా బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నట్టే మాకు అనిపిస్తుంది. మేము రేవంత్ రెడ్డి సీఎం కాదు అని నేను భావిస్తున్నాను. ఇప్పటికి మాకు ఎట్లా అనిపిస్తుంది అంటే మా బీఆర్ఎస్ ప్రభుత్వమే ఉంది, మా కేసీఆర్ గారే ఉన్నారు, మా కేటీఆర్ గారే ఉన్నారని మాకు అనిపిస్తుంది. సో నోటిఫికేషన్స్ ఏమీ రిలీజ్ చేయలేదు అంటారా మరి? నోటిఫికేషన్స్ కొన్ని రిలీజ్ చేసిండు, కొన్ని రిలీజ్ చేయలేడు. కాబట్టి రేవంత్ రెడ్డికి ఒకటే చెప్తున్నా, ఫీజు రిమెంట్స్ కానీ స్కాలర్షిప్స్ కానీ విద్యార్థులకు స్కూటీలు అన్నాడు అవి కానీ, ఇంకోటి 5 లక్షల భరోసా కార్డులు అన్నాడు అవి కానీ, దయచేసి విద్యార్థులకు తోచినంత సమస్యలు పరిష్కరించి వాళ్ళ చదువులో వెలుగులు నింపండి. గురుకుల పాఠశాలలో చూసుకున్నట్టయితే కేసీఆర్ గారు ఉన్నప్పుడు కంటికి రెప్పలా కాపాడుకున్నాడు విద్యార్థులని. కానీ ఇప్పుడు చాలామంది చనిపోతున్నారు. ఈ రేవంత్ రెడ్డి చేయబట్టి, రేవంత్ రెడ్డి పరిపాలన చేయబట్టి తన దగ్గర విద్యాశాఖ మంత్రి ఉంచుకొని విద్యార్థులతో చెల్లగాటం ఆడుతున్నాడని నేను బీఆర్ఎస్ విద్యార్థి డిమాండ్ చేస్తున్నాను. సో ఇప్పుడు చాలామంది ఏంటంటున్నారంటే రేవంత్ రెడ్డి గారు మా దేవుడు, ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఎంత మంచిగా నడుస్తుంది, చాలా బాగుంది అని చెప్పేసి అంటున్నారు. దానికి మీరు ఏమంటారు? తెలంగాణ బాపు కేసీఆర్ గారు ఎన్నో త్యాగాలు చేసి తెలంగాణ తెచ్చిండు. ప్రతి ఒక్కటి తెలంగాణ రాష్ట్రంలో ఇక్కడ హైదరాబాద్లో ప్రతి ఒక్కటి విద్యా సంస్థలు కానీ, సెక్రటరీ కానీ, ట్యాంక్ బండ్ కానీ, లేదా రోడ్లు కానీ, మూసీ నదులు కానీ ప్రతి ఒక్కటి కేసీఆర్ గారే చేసిండు. జస్ట్ ఈయనే దొంగ మాటలు చెప్పి దొంగ హామీలు ఇచ్చి గెలిచిండు అంతే. సీఎం రేవంత్ రెడ్డి అయిండు తప్ప కానీ ఈయన చేసింది ఏం లేదు, ఈయన బీకింది ఏం లేదు. ఒకటే చెప్తున్నా, రేవంత్ రెడ్డి విద్యార్థుల సమస్యలు కానీ పరిష్కరించకుంటే మీరు ఎక్కడ తిరిగినా మేము అడ్డుకుంటాం, బీఆర్ఎస్ విద్యార్థి విభాగం ఆధ్వర్యంలో మేము అడ్డుకుంటామని మిమ్మల్ని హెచ్చరిస్తున్నాను. అంటే ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు వచ్చి 2.5 సంవత్సరాలే అవుతుంది కదా, అన్ని హామీలు ఒకేసారి నెరవేర్చాలన్నా కూడా కష్టమే కదా. సో అందుకు మెల్లమెల్లగా నెరవేరుస్తారేమో కదా విద్యార్థులకు దిల్సిన వాళ్ళకి ఆయన హామీ ఇచ్చిండు. ఇప్పటి వరకు వాళ్ళు కూడా ధర్నాలు చేస్తున్నారు, వాళ్ళు కూడా రోడ్లు ఎక్కున్నారు. ఒక విద్యార్థుల సమస్యలు పట్టించుకున్న నాయకుడే గొప్ప లీడర్. ఈ రేవంత్ రెడ్డి విద్యార్థుల సమస్యలు పరిష్కరిస్తలేడు. విద్యార్థులతో కేవలం చిల్లగాటం ఆడుతుండు. అదే విద్యార్థులు కానీ చిల్లగాటం ఆడితే మాత్రం ప్రతి ఒక్క కాలేజ్ నుండి, ప్రతి ఒక్క ఉస్మానియా యూనివర్సిటీ కానీ, ఏ యూనివర్సిటీ కానీ మేము పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని మేము బీఆర్ఎస్ విద్యార్థి ఆధ్వర్యంలో డిమాండ్ చేస్తున్నాను. అంటే మళ్ళీ కేసీఆర్ ప్రభుత్వమే రావాలంటారా మరి? మళ్ళీ 2.5 సంవత్సరాల్లో గుర్తుపెట్టుకోండి, కేసీఆర్ బాపు సీఎం కంపల్సరీ అవుతాడు. ఈ రేవంత్ రెడ్డిని మేము ఈ తెలంగాణ రాష్ట్రంలో కూడా ఉండనియమని నేను హెచ్చరిస్తున్నాను, డిమాండ్ చేస్తున్నాను.